స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. గడిచిన కాలం అంతా మీ సురక్షితమైన రెక్కల నీడలో దాచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్కాలమును పొడిగించి ఈ పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించటానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని అందరినీ కూడా సమకూర్చినందుకే వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. జరుగుచున్న ఈ ఆరాధన మీ చేతుల్లోనికి సమర్పిస్తున్నాం. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరచుకున్నందుకే నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ఆరాధన ద్వారా కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకునండి అయ్యా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మందిరములో అడుగు పెట్టుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆత్మస్వాధీనంలోనికి తీసుకునండి. మీ సమాజంలో మీరు నిలిచి ఉన్నారన్న భయముతో, భక్తితో, ఆత్మతో, సత్యముతో నిన్ను ఆరాధించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము నాయనా. ఎవరు ఎలాంటి బాధతో, వ్యాధితో, సమస్యతో, దయ్యపు శక్తులతో నీ సన్నిధిలోనికి వస్తున్నారు, ప్రతి హృదయాన్ని ఎరిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. అయ్యా నీకు స్తోత్రం. అవసరమవుతున్న సందేశం మీ దాసుల నోట మీరు ఉంచండి. వాక్యముల నుండి ఒక్కొక్కరితో మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించే హృదయం ప్రతి బిడ్డకి అనుగ్రహించి మహిమను పొందమని నీ మాటల ద్వారా ప్రతి బిడ్డని ఆదరించండి, ధైర్యపరచండి, ఉజ్జీవపరచండి. వారికి ఉంటున్న ప్రతి బలహీనతలను తొలగించండి. నీ మాటలో ఉంటున్న శక్తి ప్రతి బిడ్డ అనుభవించి వెళ్ళటానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మీ కృప కలిగిన హస్తములోనికి ఆరాధన అంతటిని కూడా సమర్పించుకుంటూ, పరిశుద్ధాత్మదేవ మీరే మా మధ్యలోనికి దిగిరండి. క్రమంగాను మర్యాదగాను మీ ఘనమైన నామమునకు మహిమకరంగా మీరుండి జరిగిస్తూ ఉన్నందుకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమాస్వరూపి గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు ప్రభా నీ రెక్కల సాటును మమ్మల్ని భద్రతపరిచి నీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకు నీకు వందనాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభా అయ్యా నీ సన్నిధిలో ప్రభా మేము నివసించుటకు నీ కృప చూపినందుకు వందనాలు అయ్యా. ఇప్పుడు నీ దాసుడు ప్రభా మాతో కూడా మాట్లాడుస్తుండగా మాకు వినగలిగిన చెవు, గ్రహింపగలిగిన హృదయం మా అందరికీ నువ్వు అనుగ్రహించండి అయా. నీకు స్తోత్రం. ఇది నీ మాట వ్యర్థముగా పోకుండా ప్రభా మా హృదయంలో భద్రతపరుచుకుని అయా నీకు స్తోత్రములు ప్రభా. నీ మాట ప్రకారము నడిచే భాగ్యము, కృపను మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్. కూర్చుందాం. యాకోబు పత్రిక 4:7 యాకోబు పత్రిక 4:7 చదువుదాం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. మనం చూస్తున్నాం కదా, ఈ లోకంలో ఉన్నంతకాలం మనకు శత్రువు ఎవరూ లేరు, కానీ అపవాది, సైతానే శత్రువు. మరి వాడిని మన దగ్గర నుంచి పారగొట్టాలంటే ఒకటే సూత్రం. ఏం చేయాలంట? ఏం చేయాలి? దేవునికి లోబడి ఉండాల, సైతాన్ని ఎదిరించాల, అప్పుడు పారిపోతాడు. దేవునికి లోబడటం ఇష్టం లేదనుకో, దేవుని మాటకు నువ్వు లోబడే వ్యక్తివి కాదనుకో, వాడిని ఎదిరించే
సాతాను పారదోలే ధైర్యం, బలము నీకు ఉండదు. ఎప్పుడైతే దేవునికి లోబడతామో సాతాను ఎదిరించే దమ్ము, ధైర్యం, బలం మనకు వస్తుంది. అందుకని దేవునికి లోబడాల. లోబడుట అంటే దేవునికి లోబడటం అంటే దేవుడు చెప్పిన మాట వినటం, చెయ్యమన్నది చేయటం, వద్దన్న పని చేయకుండా ఉండటం, అదే లోబడుట. దేవుడు పిలిచాడు, అబ్రహాం తండ్రి ఇంటిని విడిచిపెట్టు, స్వజనులను వదిలిపెట్టు, నీ సొంత దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి వెళ్ళిపో అన్నాడు. సరేనయ్యా అని లోబడి తన సొంత జనులను, సొంత దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అది లోబడుట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోబడాల. దేవుని మాటకు ఎప్పుడైతే మనం లోబడతామో, ఈ లోబడేటువంటి వ్యక్తి ఏం చేశాడో మనం చూస్తే, లోబడే వ్యక్తికి దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు తోడై ఉంటాడు, శత్రువుతోటి జయం ఇస్తాడు. ఉదాహరణకి ఒక్కగానొక్కడు దేవునికి లోబడ్డ అబ్రహాం నేరుగా బయలుదేరి దేవుడు చూపించే స్థలానికి వెళ్తూ ఉన్నాడు. దారిలో ఒక చోట తమ్ముడు సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. తమ్ముడు కుమారుడు లోతు, అన్న కొడుకు లోతు అక్కడ నిలబడ్డాడు. ఆ చుట్టుపక్కల ఉన్న 5 దేశాల వారు సొదొమని కొల్లగొట్టుకొని వాళ్ళ స్త్రీలను, వాళ్ళ డబ్బుని దోసుకుని వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పక్క దేశాన్ని యుద్ధం చేసి వాళ్ళ వద్ద ఉన్న స్త్రీలు, వాళ్ళకు ఉన్న డబ్బు, బంగారం, ఆస్తి అంతా దోసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఈ సంగతి అబ్రహాంకు తెలిసింది. అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే, ఆయన దగ్గర పుట్టి ఆ ఎంట పెరిగిన 318 మంది సైనికులు ఉన్నారు. ఆ సైన్యాన్ని ఎంట పెట్టుకొని 5 దేశాల వాళ్ళని తరిమి పట్టుకొని వాళ్ళ దగ్గర సొదొమ గొమొర్రాలోను చుట్టుపక్కల ఉన్న 5 దేశాలలో దోసుకుని పోయిన వాళ్ళ స్త్రీలను, వాళ్ళ ఆస్తి, బంగారం అంత తిరిగి తీసుకుని వచ్చి ఎవరిదో వాళ్ళకి అప్పగించేశాడు. అయ్యా అదే ఉందలే, ఆ బంగారం అంతా మీరే ఉంచుకోండి అని అంటే, నూలిపోగు కూడా నాకు అక్కర్లేదు. హల్లెలూయా. ఎవరిదో వాళ్ళకి అంత అప్పగించి వచ్చాడు. ఈయన ఎంట ఉన్న సైన్యం ఎంతమంది ఉన్నారు సైన్యం? అబ్రహాం వెనకాల ఉన్న సైన్యం ఎంతమంది? 318 మంది. 318 మందిని ఎంట పెట్టుకొని చివరికి 5 దేశాలని వాడగొట్టి తరిమి వాళ్ళ దగ్గర ఉన్న దోసుకుని పోతున్న సొమ్మంతా విడిపించి తీసుకొచ్చాడు. హల్లెలూయా. 5 దేశాల వాళ్ళని తరిమి కొట్టాడంటే 318 మంది సైనికుల్ని ఎంట పెట్టుకొని, ఆ బలం కండబలం కాదు, దేవుడు తోడున్నాడు. హల్లెలూయా. దేవుడు తోడున్నాడు కాబట్టి ఆ యుద్ధంలో జయం కలిగింది. 5 దేశాల వాళ్ళని తరిమి వాళ్ళ దోసుకుని పోతున్న ఆస్తి అంతా విడిపించి తిరిగి తీసుకురావటం జరిగింది. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనం లోబడే వారం అయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మనకు తోడై ఉంటాడు, జయం అనుగ్రహిస్తాడు. అందుకని దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి అపవాదిని ఎదిరించేటానికి ముందు
మనం దేవునికి లోబడాల, దేవుని మాటకు విధేయత చూపాల, దేవుడు వద్దు అన్నది చేయకుండా ఉండాల, దేవుడు చెయ్యమన్న దాన్ని చేసే వాళ్ళమై ఉండాలి. అప్పుడు దేవుడు మన పక్షాన ఆయన నిలబడతాడు. హల్లెలూయా. అందుకని అక్కడ చదివిన మాట ఏంటంటే, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడు. దయ్యం మీ ఎదురుగా నిలబడకుండా పారిపోవాలి అంటే ఒకటే సూత్రం, దేవునికి లోబడాల. ఆమేన్. పక్క వాళ్ళతో చెప్పండి, దేవునికి లోబడతావా? మా ఆయన మాటకే లోబడను, దేవుడికి ఏడ లోబడతానంటారా? హల్లెలూయా. మా అమ్మ నాన్న మాటకే లోబడే స్థితి లేదు, దేవుడి మాటకి ఎక్కడ లోబడతాను? హల్లెలూయా. లోబడే స్వభావం నీ దగ్గర లేకపోతే దయ్యం నీ ఎదురు లోబడతా కదా, ఎదురెత్తది. హల్లెలూయా. దయ్యం లోబడాలంటే మనం దేవునికి లోబడాలి. హల్లెలూయా. తర్వాత 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 5 అధ్యాయం 8 వచనం. 1 పేతురు పత్రిక 5 అధ్యాయం 8 వచనం. నిబ్బరమైన బుద్ధి కలవారై మెలకుగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అతను సింహం కాదు, గర్జించే సింహంలాగా ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. అయితే మరి మనం ఏం చేయాలా? మెలకుగా ఉండాలంట. నిబ్బరమైన బుద్ధి కలిగి మెలకుగా ఉండాల. నిద్రమత్తులో ఉండకూడదు, మెలకువ కలిగి ఉండాలి. హల్లెలూయా. నిబ్బరము అంటే ధైర్యం కలిగి గర్జించు సింహం లాంటి సాతాన్ను ఎదిరించి పారదోలాల. అందుకని మనం మెలకు కలిగి ఉండాలి. హల్లెలూయా. మనం మెలకుగా ఉండటం అంటే మిరపకాయలు పోకుండా ఇంటికాడ ఉంటామా? అంతేనా? కాదు. హల్లెలూయా. నువ్వు పనిచేస్తున్నా, ప్రయాణం చేస్తున్నా ప్రభుని స్తుతిస్తూ ఉండాల. నీకు నీ దేవునికి బంధం తెగిపోకుండా మెలకు కలిగి ఉండాల. ఆయన స్తుతిస్తూ, ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, ఆయన నామాన్ని స్మరిస్తూ ఉంటుంటే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం అని దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటే ఆయనకి నీకు బంధం కలిసే ఉంటుంది, తెగిపోదు. ఆయన దూరంగా వెళ్ళిపోడు, ఆయన నిన్ను కనిపెట్టుకునే ఉంటాడు. హల్లెలూయా. తోడయ్యున్న దేవుడు అన్నీ చూసుకుంటా ఉంటాడు. ఆయన తోడు లేడు, ఆయన నీడ లేదు, ఆయన సహవాసం దూరం అయిపోయింది. ఒంటరిగా పోరాడి గెలవగలవా? దేవుడు తోడు లేకపోతే, ఆయన సహాయం లేకపోతే నువ్వు ఒంటరిగా పోరాడి జయించలేవు. ఎందుకంటే గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని చూస్తున్నాడు, ఎతుకుతూ తిరుగుతున్నాడు. ఒంటరిగా అవ్వ దొరికింది, అయిపోయింది. ఇంకా ఒంటరిగా దొరికితే అయిపోతుంది. అందుకని నువ్వు ఒంటరిగా కాకుండా సహవాసంలో ఉండాలి. దేవుని సహవాసం, ప్రార్థనా సహవాసం కావాలి. యోబు దగ్గరికి వచ్చింది. యోబు భార్యలో నుంచి యోబు దగ్గరికి వచ్చి యథార్థత విడిచిపెట్టరాదు, దేవుణ్ణి దూషించి సావరాదు, సలహా చెబుతుంది. ఏమన్నాడమ్మా యోబు గారు? ఏమన్నాడు? యథార్థత విడిచిపెట్టి దేవుణ్ణి దూషించి చచ్చిపో అని భార్య వచ్చి చెబుతుంటే ఏమేమన్నాడు? ఏమని చెప్పాడు? హల్లెలూయా. మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడకూడదట.
హల్లెలూయా. అవ్వ పండు తీసుకుని ఆదాం దగ్గరికి వచ్చింది. మరి ఆదాం ఏమన్నాడు? ఎక్కడ తెచ్చావు పండు? ఏం పండు అది? తినవద్దని చెప్పిన పండు ఉందే, నిషేధించబడిన పండా ఏంటి అని అడగద్దు. అడగల. అవన్నీ ఏమి లేదు. అడవుడిగా ఆవిడ చెప్పింది నేను తినేసా. హల్లెలూయా. అడవుడిగా తినేసేసాడు. కానీ వాస్తవానికి చేయాల్సిన పని ఏంటంటే అడగాల. ఎక్కడి నుంచి తెచ్చావు? ఈ పండు ఎక్కడిది ఏంటి అడగాల. అడిగితే ఆమె చెప్పుదు కదా, పలానా పండయ్యా, ఇది పలానా పరిస్థితి అని చెప్పేవాడు కదా. కాబట్టి చెప్పకపోయిన కారణాన ఆ పండుని తినేసేసాడు, బాధపడ్డాడు. హల్లెలూయా. ఆ పండు తినేసిన కారణాన భూమి మీదకి పాపం రావటం జరిగింది. అవ్వ చెప్పిన మాట ఆదాము లోబడ్డాడు. కానీ యోబు భార్య చెప్పిన మాట యోబు వినల. ఎందుకని? ఇతను సహవాసంలో ఉన్నాడు. దేవుని సహవాసం. పరిస్థితి అప్పటికే 8 నెలల పాటు గోక్కోటానికి గీరుకోవటానికి గోరు కూడా పోయిన పరిస్థితి. చిల్లపెంకు తీసుకుని ఒళ్ళు గీరుకుంటా ఉన్నాడు. ఆరోగ్యం పూర్తిగా దెబ్బతిన్నది. ఆస్తి అంతా పోయింది. సర్వాన్ని కోల్పోయిన ఆ దీన స్థితిలో కూడా దేవునితో సహవాసాన్ని పోగొట్టుకోవాలా. ప్రార్థనలోనే గడుపుతున్నాడు కాబట్టి, దేవుని సన్నిధిలో సమయం గడుపుతున్నాడు కాబట్టి దేవుడు తోడై ఉన్నాడు. తోడున్న దేవుడు ఏం చేశాడు? పడిపోనేలా. చెప్పిన మాటకి, ఆయన భార్య చెప్పిన సలహాకి లోబడనేలా. వెంటనే ఆలోచన చెప్పాడు. ఆ మాట మూర్ఖులు అనే మాట, మూర్ఖురాలు లాగా మాట్లాడుతున్నావు అనకూడదు అని నోరు మూపిచ్చేసాడు. హల్లెలూయా. సాతాను యొక్క ఆలోచన తిప్పి కొట్టబడింది కాబట్టి సైతాను వెళ్ళిపోయింది. హల్లెలూయా. అందుకని మనం కూడా దేవునికి లోబడాలా. అపవాదిని ఎదిరిస్తే వాడు పారిపోతాడు. అందుకని దేవునికి లోబడాలా. మనం ఏం చేయాలంట? దేవునికి లోబడినటువంటి మనం మెలకువ కలిగి ఉండాలా. మెలకువ కలిగి అంటే ప్రార్థనలో, ప్రభు సహవాసంలో, ఆయన బిడ్డల ఐక్యతలో మనం ఉంటే మనకి సంగతి తెలిసిపోతుంది, అర్థమైపోద్ది. దాన్ని ఎదిరించటానికి శక్తి కలిగి ఉంటాము. తర్వాత 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. 5వ అధ్యాయం 6వ వచనం. 1 పేతురు పత్రిక 5:6. దేవుడు తగిన సమయమందు మిమ్మలను హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండండి. దేవుని చేతి కిందే ఉండాల. దీనులైన వాడే దేవుని చేతి కింద ఉండగలుగుతాడు. గర్విష్ఠులు దేవుని చేతి కింద ఉండలేరు. కాబట్టి తగ్గించుకుని దీన మనసులై ఆయన బలిష్టమైన చేతి కింద ఉండాల. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని చేతి కింద మనం ఉన్నాం కాబట్టి తగిన సమయంలో దేవుడే హెచ్చిస్తాడు. మనం తొందరపడక్కర్లా, మనం అడావుడి చేయనక్కర్లా, మనం పరుగెత్తక్కర్లా. సమయం వస్తుంది. ఒకానొక సమయం వచ్చినప్పుడు దేవుడే హెచ్చిస్తాడు. తగిన సమయం కోసం కష్టాలైనా బాధలైనా యోబు దేవుని చేతి కిందనే ఉన్నాడు కాబట్టి తగిన సమయం వచ్చింది. యోబును హెచ్చించాడు. నష్టపోయిన వాటన్నిటికీ ప్రతిఫలంగా అన్నిటికీ రెట్టింపు పొందుకున్నాడు. ఏదైతే పోగొట్టుకున్నాడో, ఏమైతే నష్టపోయాడో వాటన్నిటికీ రెండంతలో ఆశీర్వాదాన్ని. హల్లెలూయా. కాబట్టి తగిన సమయం
వస్తుంది. దేవునికి ఒక సమయం వస్తుంది, అప్పుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేదాకా దేవుని చేతి కిందనే ఉండాల. ఎప్పుడైతే దేవుని చేతి కింద ఉండటం అంటే ఎప్పుడైతే ఆయన నడిపింపులో ఉంటామో అప్పుడు సమయం వచ్చినప్పుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని చేతి కింద ఉండటం అంటే దేవుడు చెయ్యి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. హల్లెలూయా. యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 10వ అధ్యాయం 27 వచనం. యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరం వింటాయి, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడిస్తాయి, వాటికి నేను నిత్య జీవాన్ని ఇస్తాను, కనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన తండ్రి అందరికంటే గొప్పవాడు, కనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. హల్లెలూయా. దేవుని చేతిలో ఉన్న నిన్ను ఎవడు అపహరించలేడు. అంటే మనం దేవుని చేతి క్రింద ఉండాల, దేవుని చేతుల్లో ఉండాల, అంటే ఆయన నడిపింపులో ఉండాల. దేవుడు ఎటు నడిపిస్తే అక్కడికి నడుస్తూ ఉండాల. దేవుడు ఏది చెబితే దాన్ని చేసేవారం అయి ఉండాలి. ఆయన చేతిలో ఉంటే దేవుని చేతిలో నుంచి ఏ సైతాను దొంగిలించగలదా? లేదు. ఒకటి, యేసు ప్రభు చేతిలో ఉన్నాం. 2, తండ్రి అయిన దేవుని చేతిలో ఉన్నాం. ఇద్దరి చేతుల నుంచి ఎవడైనా నిన్ను దొంగిలించగలరా? లేదు. అంటే ఆయన చేతిలో ఉండటం చాలా ముఖ్యమైన సంగతి. హల్లెలూయా. ఆయన చేతి కిందనే ఉండాలంటే ఆయన నడిపింపులోనే ఉండాల, ఆయన నాయకత్వంలోనే ఉండాల, దేవుని పరిపాలనలోనే ఉండాల. చాలామందికి దేవుని నడిపింపు, దేవుని పరిపాలన, దేవుని ఆధిపత్యం వాళ్ళ జీవితంలో ఉండటం ఇష్టం ఉండదు. వాళ్ళకి అది కష్టంగా అనిపిస్తుంది. అందుకని వేరు వేరు ఆలోచనలో వెళ్ళిపోతూ ఉంటారు. ఏది మంచి రోజు అని పోయి ఎక్కడో అడుగుతారు. వాళ్ళు మంచి రోజు అని చెప్పారు, అందుకని ఆ రోజు అప్పుడు ఆ పని చేస్తానని. హల్లెలూయా. అంటే వెళ్ళరు, దేవుని నడిపింపులో ఉండరు, దేవుని ఆలోచన కోసం దేవుని సన్నిధికి వెళ్ళరు. హల్లెలూయా. కనుక దేవుని ఆలోచన కావాలా, దేవుని వద్ద విచారణ చెయ్యాల, దేవుని యొక్క అడగాల, ఏంటి ప్రభువా ఏం చేయమంటావు అని. దేవుడే యుద్ధం చేస్తాడు, దేవుడే విజయం ఇస్తాడు, దేవుడే స్వస్థపరుస్తాడు, దేవుడే సహాయం చేస్తాడు. అయితే మనం చేయాల్సింది ఏంటంటే ఆయన చేతి కింద ఉండాల, అణిగి మణిగి ఆయన చేతిలోనే ఉండాల. ఆయన చేతిలో ఉంటే, ఆయన చేతి నీడనే ఉంటే ఏ తప్పుడు పని చేస్తానికి కుదరదు. చాలామంది ఏంటంటే కలిసి ఉందాం, 2-3 కదా, ఆ 3 అన్నదమ్ములు కలిసి ఉండంటారా పాప అంటే ఇంకెక్కడ కలిసి ఉంటాం, కుదరదులే. ఎందుకని? మా ఆడవాళ్ళకి ఇష్టం లేదు, ఏరిపోతాంలే అంటారు. ఏరిపోవటం కష్టం ఏంటంటే వేరుండగోరు వాడు తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికే వేరుపడతామంటారు. అత్త వండి పెట్టింది తినాలా. హల్లెలూయా. వాళ్ళు ఏది వండితే అదే తినాలా, వాళ్ళు ఏ పని చెబితే ఆ పని చేయాలా. ఎవడు ఉంటాడు? అందుకని నాదంటూ సొంత పెత్తనం ఉండాల, నాకు అంటూ ఒక సొంత అధికారం ఉండాల. అందుకని చెప్పి వేరు ఉండాలని కోరుకుంటారు, వేరు పోదామంటారు. సొంత ఇష్టాన్ని, సొంత చిత్తాన్ని, సొంత ఆలోచన నెరవేర్చాలనుకునే వాళ్ళు వేరే ఉండాలనుకుంటారు. అందరితో కలిసి ఉంటే కుదరదో, వేరుగా ఉందామని కోరుకుంటారు. వేరేగా ఉంటే ఏం తిన్నాడో ఏం తాగాడో ఎవరికి తెలుసో ఏమో.
తెలియదు. హల్లెలూయా. నలుగురిలో ఉంటే కష్టం కుదరదు. అందరి మధ్యలో ఉంటే కుదరదు. ఇంట్లో ఉంటే తండ్రి చెప్పినట్టు చెయ్యాలా, తండ్రి పరిపాలనలో ఉండాల. ఆ తల్లో లేకపోతే అత్త వండిందే తినాల. నచ్చిన కూర వండుకొని కూడా తినటానికి కుదరదు. హల్లెలూయా. సొంత పెత్తనం సాగదు. కాబట్టి సొంత ఇష్టాన్ని నెరవేర్చుకోగోరేవారు వేరుగా ఉండాలని కోరుకుంటారు, కలిసి ఉండటానికి ఇష్టపడరు. దేవుని చేతి కింద ఉండేవాళ్ళు దేవునికి లోపడతారు, దేవుని ఇష్టాన్ని నెరవేరుతారు. దేవుడు ఏది వద్దన్నాడు అది చెయ్యరు. అంటే దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు. దేవుని భయం ఉంటుంది కనుక దేవుని చేతి నీడన ఉన్నటువంటి వారు, దేవుని ఆత్మ నడిపింపులో ఉన్నటువంటి వారు దేవునికి భయపడతారు. కాబట్టి తప్పు చేయాలంటే భయం ఉంటుంది, కాబట్టి జాగ్రత్తగా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల వేరే ఉండాలనుకునేవారు దేవుని చేతి నీడన ఉండలేరు. హల్లెలూయా. అందుకని ఆది అపోస్తుల కాలంలో చేసిన పని ఏంటంటే అందరూ కలిసి ఉమ్మడిగానే ఉందాం, వేరే కాపురం ఏమీ లేదు. చరాస్తులన్నీ అమ్మి కలిసి ఉందామని అంతా తీసుకెళ్ళి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి అందరికీ ఏ కూర వండి పెట్టారో అదే కూర తిన్నారు. ఇది నాకు నచ్చదు, ఇది నాకు గిట్టదు, ఇది ఇట్లాంటిది నేను తిన్నా, పులుసు కూరలో నాకు వద్దు, చారు కూర అసలు తిన్నా, అంత ఏపుడే మాడబెట్టి మసిబొగ్గులు అయిన తర్వాత తింటారే అట్టాడిదే తింటా, కానీ చారులు బోర్లు అట్టాటి తినను. ఆడ కుదరదు. అపోస్తులు ఏది వండారో, ఏది వడ్డిస్తున్నారో అదే తినాల, తప్పదు. హల్లెలూయా. అందరూ ఇష్టపడ్డారు, అందరూ ఒప్పుకున్నారు, ఏకతాటి మీదకి వచ్చారు, ఏక మనసులోనికి వచ్చారు. అప్పుడే యేసుక్రీస్తు ఆత్మ పరిపాలనలో ఉన్నారు. ఆది అపోస్తులు ఎడతెగకుండా ప్రార్థన చేయుట యందు, సహవాసమందు, ఉపవాసం అందు, రొట్టె విరుచుట యందు, కూడుకొనుట యందు ఎడతెగకుండా ఉన్నారు. ఏక మనసుతో ఎడతెగకుండా కూడుకుంటున్నారు, కలిసి ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి ఎక్కడ ఏక మనస్సు కలిగి ఉంటారో అక్కడ యేసుక్రీస్తు ఆత్మ దిగి రావటం జరుగుతుంది. ఆమేన్. ఎక్కడైతే యేసుక్రీస్తు ఆత్మ సంచారం జరుగుతుందో అక్కడ విశేషమైన అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. యేసుక్రీస్తు ఆత్మ ఎక్కడైతే దిగి వస్తాడో దయ్యపు ఆత్మలు ఇంక ఉండవయి. హల్లెలూయా. రోగికి స్వస్థత, దురాత్మ శక్తుల నుంచి విడుదల, అద్భుతాలు అక్కడ జరుగుతాయి. హల్లెలూయా. అందుకని దేవునికి లోబడదాం, దయ్యాలను ఎదిరిద్దాం, దురాత్మ శక్తులు పారదోల్దాం. హల్లెలూయా. అయితే దేవునికి లోబడి ఉండాల. దేవుడు వద్దన్నది చేయకూడదు, దేవుడు చేయమన్నది ఖచ్చితంగా చేయాల. అలా చేయగలిగినప్పుడు దేవుని ఏక మనస్సు కలిగిన వారి మధ్య యేసుక్రీస్తు ఆత్మ దిగి రావటం జరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వతంత్రం ఉంటుంది, బంధకాలు తెగిపోతాయి. యేసుక్రీస్తు ఆత్మ సాతాను కాడిని విరగగొట్టుద్ది. అందుకనే సైతాను కాడి ఎప్పుడైతే ఇరిగిపోతుందో దేవుని కాడి కిందకి మనం వస్తాం. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 11:29. నేను సాత్వికుడును,
దీన మనస్సు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. హల్లెలూయా. నా కాడి సులువ, నా భారం తేలికయ్యి అన్నది. అవును, యేసు ప్రభు చెబుతున్నాడు, నేను సాత్వికుడిని, దీన మనస్సు కలిగిన వాడిని, కాబట్టి మీ మీద నా కాడి ఎత్తుకోండి, నా యొద్ద మీరు నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణానికి విశ్రాంతి దొరుకుతుంది, నెమ్మది కలుగుతుంది. సాతాను కాడి బరువైంది. కాడి సంగతి తెలిసిందే కదా. ఒకవైపునేమో సైతాను కాడి తన భుజాన మీద పెట్టుకుంటాడు, రెండవ వైపునేమో మనుషుల మీద పెడతాడు. ఈ మనిషి మీద సైతాను కాడి ఉంటే అది బరువైంది. ఈ సైతాన్ ఏం చెప్తే అది చెయ్యాల. ఆ పక్కన ఎద్ది ఎక్కడికి పోతే, ఏ చేనుకు పోతే ఆ చేనుకు పోవాలి. అది సైతాను కాడి కాబట్టి ఆ కాడి కింద ఉన్న వ్యక్తికి ఇష్టం ఉన్నా కష్టమైన ఈ సైతాను కాడి ఉంది కాబట్టి సైతాను ఈడ్చుకెళ్ళి సారాయి కొట్టుకు ఏడ్చకపోతే తప్పదు, పోవాలి. ఇష్టం ఉన్నా లేకపోయినా పోవాలి. సైతాను కాడి ఆ వ్యక్తి మీద ఉంది కాబట్టి ఈడ్చుకొని పోతుంది. అబద్ధమాడు అంటే ఆడాల, బూతులు తిట్టు అంటే తిట్టాలి. సాతాను కాడి ఆ వ్యక్తి మీద ఉంది కనుక అది అలా పలికెత్తుంది, అట్ట పలకటం జరుగుతుంది. హల్లెలూయా. కాడి ఎప్పుడైతే విరగగొట్టబడుతుందో, సాతాను కాడి విరగగొట్టబడితే అప్పుడు ఇతను స్వతంత్రుడవుతాడు. స్వతంత్రుడైనటువంటి ఆ వ్యక్తి యేసు కాడి భుజం మీదకి ఎత్తుకుంటే యేసు తప్పుడు మార్గానికి తీసుకొని పోడు. నీతి మార్గంలో, పరిశుద్ధమైన మార్గంలో, యథార్థమైన మార్గంలో నడిపిస్తాడు. జీవ మార్గంలో యేసు ప్రభు నడిపిస్తాడు. కాబట్టి ఆ వ్యక్తి విశ్రాంతి కలుగుద్ది. అప్పుడు దాకా ఉన్న వ్యాధి వెళ్ళిపోయిందిగా. కాడి విరగగొట్టబడింది, వ్యాధి ఇంకొండదు. ఇప్పుడు దాకా సైతాన్ ఆ వ్యక్తి ఒంటిలో ఉన్నందువల్ల ఏ బాధ, ఏ వ్యాధి, ఏ నొప్పి, ఏ కలవరం, ఏ భయం అయితే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఇప్పుడు యేసు కాడి కిందకు వచ్చాడు కాబట్టి ఆ వ్యక్తికి విశ్రాంతి కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. హల్లెలూయా. మన దగ్గరికి వస్తున్న అనేక మందిని చూస్తూ వస్తున్నాం కదా. వారు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ బాధ, వాళ్ళకున్న వ్యాధి చాలా భారంగా, బరువుగా ఉంటుంది. మందులు ఆడారు తగ్గల, అంతరాలు కట్టారు తగ్గల, అలిసిపోయారు. కలవరం భయంతో దేవుని సన్నిధికి వచ్చేసరికి సాతాను కాడిని విరగగొట్టి వారు యేసయ్య కాడిని ఎత్తుకున్నందువల్ల వాళ్ళకి విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నెమ్మది కలుగుతుంది. కాబట్టి దేవుని యొక్క ఆత్మ సాతాను కాడిని విరగగొడుతుంది. దేవుని ఆత్మ రావాలంటే ఏక మనసు రావాలా. ఏక మనసు కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా సహవాసంలో, ప్రార్థనలో, రొట్టె విరుచుటలో ఎడతెగకుండా ఉండాలి. అప్పుడు ఏక మనసు కలుగుతుంది. అందరి మధ్య ఏక మనస్సు ఎప్పుడైతే ఉంటుందో, ఏక మనస్సు కలిగిన వారి మధ్యలో యేసుక్రీస్తు ఆత్మ దిగి రావడం జరుగుతుంది. ఆత్మ స్వతంత్రులుగా చేస్తుంది. కాబట్టి బంధకాలు తెగిపోతాయి, కట్లు విడిపోతాయి, సాతాను కాడి విరిగిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ఆ సాతాను పెట్టిన బాధలన్నీ తొలగిపోతాయి. అమ్మయ్య, ఎన్నాళ్ళకి నెమ్మదిగా రాత్రంతా నేను నిద్రపోయాను, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది, బరువు తేలికైపోయినట్టుంది, నా భారం అంతా పోయినట్టుందని అప్పుడు ఆ వ్యక్తికి విశ్రాంతి కలుగుతుంది. హల్లెలూయా. అందుకని మనం చేయాల్సిన పని ఏంటంటే యేసయ్య కాడి కిందకి రావాలి. దీనుడును సాత్వికుడు అయి ఉండి ఆయన అంటున్నాడు మత్తయి 11:29, నేను సాత్వికుడును, దీన మనసు గలవాడిని, నా కాడి మీ మీదకి ఎత్తుకోండి, నేను దీన మనసు గలవాడిని, సాత్వికుడిని, నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణాలకు విశ్రాంతి దొరుకుతుంది. హల్లెలూయా. మనకు విశ్రాంతి కలిగే చోటు దేవుని కాడి కింద
దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోనే. హల్లెలూయా. అందుకని మనం దేవుని కాడి ఎత్తుకొని దేవునితో కలిసి సహవాసం చేస్తే, దేవుని సన్నిధిలో మనం సాగుతుంటే ఆయన చేతిలో ఉన్నట్టు. దేవుని చేతిలో ఉన్న నిన్ను ఏ సాతానైనా దొంగతనం చేయగలడా? దొంగిలించగలడా? లేదు, వల్ల కాదు. అందరికంటే బలిష్ఠుడు, శక్తివంతుడైన దేవుని చేతిలో నీ ఉన్నావు. ఆయన కాడి కింద నీ ఉన్నావు. ఆయన నడిపింపులో నీ ఉన్నావు. ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళ్తున్నావు. ఆయన ఏది చేయమంటే అది చూస్తున్నావు. దేవునికి లోబడుతున్నావు కాబట్టి దేవుడు నీవు ఎదిరించే సాతాన్ని నీ ఎదురుగు లేకుండా పారిపోయేటట్టు చేస్తాడు. హల్లెలూయా. దేవునికి లోబడి ఉండడి, అపవాదిని ఎదిరించడి, అప్పుడు వాడు మీ వద్ద నుంచి పారిపోతాడు. కాబట్టి దేవునికి లోబడదాం. ఆయన కాడి ఎత్తుకొని కాడి కింద ఉందాం. దేవుని చేతిలోనే నిలిచి ఉందాం. ఎదురుగా ఏ దయ్యమైనా, ఏ రోగమైనా, ఏ సమస్య అయినా అది పారిపోవటం చూసి ప్రభుల్లో ఆనందించుదాం. ఏదైనా ప్రభు కాడి కిందకి రాకుండా ఆటంకాలుంటే, లోటుపాట్లుంటే ప్రభు దగ్గర క్షమాపణ కోరుకొని సరిచేసుకుందాం. దేవునికి ఎక్కడైనా దేని విషయంలో అయినా లోబడలేదేమో, అవిధేయత చూపించామేమో, క్షమించమని సమాధానపడి ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి కళ్ళు మూసుకొని ఆకాశం తట్టు చేతులెత్తి ప్రార్థన చేద్దాం. మన బాధలు, మన వ్యాధులు, మన శోధనలు, సమస్యలన్నీ తెలిసిన దేవుడు వాటన్నిటి నుంచి మనకు విడుదలెత్తాడు. కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. తెలిసి తెలియక తప్పు చేశానేమో, క్షమించయ్యా. నా నోటి మాటలో కానీ, నా చేతి పనిలో కానీ, నా ఆలోచనలో కానీ ఎక్కడైనా తప్పు చేసింటే క్షమించయ్యా అని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని చేతులెత్తి ప్రార్థన చేద్దాం. నా తప్పులన్నీ క్షమించయ్యా, నా లోటుపాట్లన్నీ సరిచేయ్యా, నాకు మనశ్శాంతి అయ్యా, భయం తొలగించండి, వ్యాధి బాధ దూరపరచండి, మనశ్శాంతి దయచేయండి, కుటుంబంలో విశ్రాంతి కలుగు చేయండి. ఏ కలత, కలవరం, భయభీతి లేకుండా సమాధానం కలిగి మేము బ్రతుకున్నట్లు సహాయం చేయమని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తండ్రి, దయాళుడైన దేవ, శ్రేష్టమైన అత్యున్నతమైన మీ నామానికి స్తోత్రాలు. ఇంతవరకు బిడ్డలు చేసిన ప్రతి ప్రార్థన, విజ్ఞాపన ఆలకించినందుకై వందనాలు. కృపతో జ్ఞాపకం చేసుకోమని, లోటుపాటులు, అవిధేయతలన్నిటినీ, అపరాధములన్నిటినీ క్షమించి శుద్ధీకరించి పరిశుద్ధపరచమని, పూర్ణంగా బిడ్డలందరినీ పరిశుద్ధపరిచి ప్రభు బలలో జీవితానికి తగిన అర్హత, యోగ్యత, శుద్ధీకరణ కలుగు చేసి బలలో చేయటానికి నీ బిడ్డలకొక్కరిని పరిపూర్ణంగా సిద్ధపరచమని కోరుతూ, ఘనత, మహిమ, ప్రభావం అంతా నీకు మాత్రం చెల్లిస్తూ, మహిమతో మధ్య ఆకాశానికి రానున్న మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకును సర్వలోక పరిశుద్ధులందరికీ సదాకాలం తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరికీ వందనాలు.